నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్ ఛానల్. మనతో పాటు జయప్రకాష్ నారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే ఆంజనేయుడు. సార్ మీరు ఇటీవల ఈ అంశం మీదనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చాలాసార్లు మీరు చెప్తుంటారు. రావు ఈ అసలు ఈ పిల్లలను ర్యాంకుల కోసం సంపాదన రావు, పనికొచ్చి చదువు చెప్పండి అని మీరు చాలాసార్లు చెప్తుంటారు. ఇప్పుడు మన నీట్ మనం చూసాం లీకేజ్. అసలు చదువుకున్న వాళ్ళకి కావాల్సిన సీట్లు కల్పించకుండా ఇట్లా ఎగ్జామ్స్ లేదంటే ఈ లీకేజీలు పిల్లలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు భావ్యమంటారు? తర్వాత ఎడ్యుకేషన్లో మీరు కోరుకున్న రిఫార్మ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయంటారా? మంచి ప్రశ్న ఆంజనేయులు. నేను రోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ దేశంలో పేదరికం పోవాలి అంటే ఏ కుటుంబంలో పుట్టినా కూడా ఏ కులమైనా కూడా పిల్లలకి తెలివితేటలు ఉన్నాయి. 100%. డబ్బున్న వాళ్ళకే తెలివితేటలు లేవు. డబ్బున్న కుటుంబాల కంటే పేదల పిల్లలు మరింత కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే కసి ఉంటుంది అవును. ఆ తల్లిదండ్రులకు కానీ కుటుంబాలకు కానీ. మేము పెరగాల, మేము రేపు పొద్దున విజయం సాధించాలి, జీవితంలో ఆదాయం పొందాలని నిజాయితీ, కానీ ఆ కసి ఉంటుంది, సహజం అది. కానీ చదువు అంది అట్లా. డబ్బు ఖర్చు పెడుతున్నాం, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం చదువు కోసం అని ఈ ఈ పిల్లల పేరుతో, కానీ అంతా వృధా అయిపోతాం. 180 మందికి ఏమీ రావట్లేదు. పాస్ మార్కులు మళ్ళీ 95% పాస్ అవుతున్నారు, 98% పాస్ అవుతున్నారు. 96% మార్కులు 99% మార్కులు వస్తున్నాయి. అవును. ఇంటర్మీడియట్లో అసలు మనం ఊహించని మార్కులు చూపెడుతున్నాం. ఎన్ని కాగితం లేదంతే. డిగ్రీ చదివిన తర్వాత కూడా ఉపయోగం లేకుండా పోతుంది. డిగ్రీ చెత్త కాగితంలాగా ఉంది. ఇంజనీరింగ్ ఉందనుకోండి, దేశంలో 15 లక్షల మంది ఇంజనీర్లు అవుతున్నారు ఏడాదికి. 180 మంది ఆ ఇంజనీరింగ్ కాగితం వల్ల ఏం ఉపయోగం లేదు, వాళ్ళకి ఏం తెలియదు. వాడు తప్పు కాదు, పునాదులు లేవు, డిగ్రీలు తప్ప ఇంకోటి ఉత్పత్తి కాకుండా ఉన్నది, బుర్ర వికసించటం లేదు, సమాజానికి పనికి రావట్లేదు, కాబట్టి పనికి రాకుండా పోతున్నారు. కాబట్టి మీరు ఇందాక అన్నారు, సీట్లు పెంచడం కాదు సమస్య. ఉన్నత విద్యలో సీట్లు పుష్కలంగా ఉన్నాయి, కానీ మన పోటీ అంతా కూడా ఈ సీట్ల కోసం, 15 లక్షల సీట్ల కోసం పోటీ లేదు. ఓ 10-20 వేల సీట్ల కోసం పోటీ ఉంటాం. ఈ దేశం మొత్తం చూస్తే 70-80 వేలు ఉంటాయి. కాస్త మంచి ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రైవేటు విద్యాలయాలు కూడా కాస్త మంచి కాలేజీలు, గవర్నమెంట్ దానిలో కూడా కొన్ని యూనివర్సిటీ కాలేజీలు కొన్ని ఉన్నాయి. అక్కడ చేరడం కోసం ఆతృత. అలాగే మెడిసిన్లో ఏడాదికి 1,20,000 మందిని చేరుస్తున్నాం. ఆ సీట్లు అంతకంటే ఎక్కువ అక్కర్లా, ఉన్నది చాలా ఎక్కువ, ఇప్పటికీ చాలా ఎక్కువ పెట్టేశాం. ఈ 1,20,000లో చాలా కొద్ది చోట్ల మాత్రమే మంచి ప్రమాణాల సెక్షన్ వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ఎంబీబీఎస్ చదివిన తర్వాత కూడా ఇంత కష్టపడి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మళ్ళీ ఇంత తంటాలు పడాలి. అది చేసిన తర్వాత కూడా ధైర్యంగా చేయలేకపోతున్నారు. ఎక్కడో డాక్టర్ దగ్గర ఆసుపత్రిలో 3-4 ఏళ్ళు అప్రెంటిస్ వచ్చి అప్పుడు కొంచెం నైపుణ్యం వస్తుంది. కాబట్టి ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచాలి, నైపుణ్యం రావాలి. పాఠశాల విద్యలో ఈ ఫౌండేషన్లు పెంచాలి, పునాదులు బాగుపడాలి. ఈ పునాదులు గట్టిపడకుండా మీరు కాలేజీకి వెళ్తే అసలు ఏమీ తెలియకుండా మీరు ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు పునాది లేకుండా బిల్డింగ్లు అట్లా ఎన్ని కట్టేసారు కూడా కూలిపోతుంది. మనకు అదే జరుగుతుంది. పునాదులు లేని విద్య అవడం చేత 80% మందికి విద్య కూలిపోతుంది. కాగితం మీద బిల్డింగ్ కనిపిస్తుంది, బిల్డింగ్ కూలిపోతుంది. చదువు ఏం అందకుండా ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పాలిటీషియన్స్ ఏం చేస్తున్నారు, బిడ్డ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, నీకు జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, ఇన్ని వేల మంది పెట్టుకుంటాం. తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా సమాజంలో 197 ఉద్యోగాలు వచ్చేది మార్కెట్ నుంచి. 100%. ఇప్పుడు మేము కూర్చున్న సోఫా కావచ్చు, వేసుకున్న బట్టలు కావచ్చు, ఈ మైక్ కావచ్చు, లేకపోతే ఈ వాల్స్ కావచ్చు, లేకపోతే ఈ ప్యానల్స్ కావచ్చు, అందరూ ప్రభుత్వం ఏమైనా చేసింది దానిలో? మరి ఉత్పత్తి ఒకచోట జరిగితే ఉపాధి ఇంకో చోట ఎట్లా వస్తుంది? ఎట్లా సాధ్యమైంది? ఎక్కడ ఉత్పత్తి ఉందో అక్కడ ఉపాధి వస్తుంది. తిరిగ్గా కాలమే కాలేసి గవర్నమెంట్లో కూర్చొని లంచాలు మింగటమో, ప్రజల్ని వేధించడమో, ఎవరితో మాట్లాడుతుందో తెలుసా అంటామో, అది ఉపాధి అవుతుందా? 100కి 2-3కే. దానికోసం ఒక్క పోస్టుకి 1000 మంది పోటీ పడుతున్నారు. వీళ్ళు ఆశలు కల్పిస్తున్నారు 1000 మందికి మీకు అది వచ్చేస్తాయని. అది భ్రమల అబద్ధం, అందరికీ తెలుసు. దీనికి 10 తెలివితేటలు అక్కర్లా. మీకు ఎంతమంది పోటీ పడ్డా ఉన్న పోస్టుల కొద్దే, 100-10. మరి మిగతా వాళ్ళంతా ఏమైపోతారు? మిగతా 999 మంది ఏమైపోతారు? దాని గురించి మనం ఆలోచించట్లేదు. వాళ్ళకి ఆశలు పెట్టి వాళ్ళ జీవితం హరించేస్తున్నాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక ఉద్యమంలా కూర్చుంటున్నాడు అక్కడ. దాని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు. తల్లిదండ్రులకి ఏంటి ఇంత డబ్బు ఖర్చు పెట్టాము, ఎన్నేళ్ళు కష్టపడ్డాము, పిల్లలు ఏమీ స్థిరపడడం లేదు, ఈ గవర్నమెంట్ ఉద్యోగాలను తిరుగుతున్నారు, అక్కడ ఉద్యోగాలు రావటం లేదు. వాళ్ళు కళ్ళు తెరిచేసరికి 35 ఏళ్ళు వచ్చేస్తుంది. అటు తల్లిదండ్రుల మీద వాళ్ళకి డబ్బు ఖర్చు అయిపోతుంది, నిరాశ వస్తుంది, పిల్లల మీద ఒత్తిడి పెరిగిపోతుంది. కాబట్టి మనం సమూలంగా మార్చకపోతే విద్యలో నైపుణ్యాన్ని పెంచడము, సంపద సృష్టించే శక్తిని పెంచడము, ఆత్మవిశ్వాసాన్ని కలిగించడము, అదే సమయంలో మార్కెట్లో ఉద్యోగాల కల్పన కోసం, అభివృద్ధి కోసం అని చెప్పిన సమగ్రమైన ఏర్పాట్లు చేయటం, మౌలిక సదుపాయాలు కావచ్చు, పెట్టుబడుల ప్రోత్సాహం కావచ్చు,
అనవసరమైన అడ్డుకట్టలు తొలగించడం కావచ్చు. తొలగించడం. ఈ దేశంలో సంపద సృష్టిస్తే పాపం అన్నట్టు చేశాం. మీరు చిన్న వ్యాపారం పెడితే పాపం చేసినట్లకి మిమ్మల్ని చావగొడుతున్నారు. సాగుతుంది. ప్రతి చోట దొరికాడంటే అంతే, అమ్మా దొరికాడు అంతే. దొరికాడు ఇంకా దొరికాడు. దాన్ని మార్చాలి, అది విద్యని పెంచాలి, ఆ సంపాదించే శక్తిని ఇవ్వాలి, నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి. ఆ మధ్య ఒక ఎవరో ట్యాక్సీ డ్రైవర్ నాకు తీసుకెళ్తున్నాడు. దళిత బంధు కింద అతనికి కారు వచ్చింది సార్. దానిలో 10 లక్షల లోన్ అన్నారు కానీ 3 లక్షలు వాళ్ళు తినేసారట. మామూలుగా స్టాండర్డ్ అట. 7 లక్షలనే వచ్చింది. ఆయన నన్ను బాబాయ్ కలిసి కొనుక్కున్నారు. నాకు ఎంత ముచ్చటేస్తుందో అతను మాట్లాడుతుంటే. నైపుణ్యాన్ని సంపాదించాడు, మెకానిక్గా చేశాడు. కాబట్టి ఏ కారైనా ప్రాబ్లం వస్తే మెకానిక్గా చేయగలడు, రిపేర్ చేయగలడు. ఒక మెడికల్ ల్యాబ్లో పనిచేశాడు, ల్యాబ్ టెక్నాలజీ కూడా చేశాడు. కాబట్టి దానిలోకి వెళ్ళగలడు. కారు నడుపుకుంటున్నాడు. నాతో అన్నాడు, సార్ ఎట్లాగానే బతకాలను సార్, నేను అది 10 మందికి ఉపాధి కల్పించగలను సార్. అది మనకు కావాల్సింది. ఆ రోజు నాకు ఆ కుర్రాడితో మారుతుంటే నేను ఎప్పుడు Confidently. వచ్చినప్పుడు అడుగుతుంటాను వాళ్ళ జీవితాన్ని గురించి ఏమవుతుంది అనమాట. నాకు అనుభవం లేదు కదా, ఆ జీవితం మనం అనుభవించేది ఎవరు తెలిస్తే చెప్పేదే కానీ మనకు తెలియదు కదా. కాబట్టి అలాంటి శక్తిని ప్రతి బిడ్డకి ఇచ్చామనుకోండి, అప్పుడు ఎంత అందమైన సమాజం ఊహించండి మీరు. అలా కాకుండా మన పిల్లల్ని భీరువులుగా తయారు చేస్తున్నాం, వాళ్ళ ధైర్యాన్ని హరించేస్తున్నాం, వాళ్ళ తెలివితేటలుండి కష్టపడే శక్తి ఉన్నా కూడా పనికి లేకుండా తయారు చేస్తున్నాం. అందుకనే విద్యని మార్చాలి సమూలంగా, ఉపాధి కల్పన గురించి ఆలోచన సమూలంగా మారాలి. మార్కెట్లో ఆర్థికాభివృద్ధికి వేగవంతం కావడం కోసం అన్న అడ్డు తొలగించాలి. మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి అక్కడ పెట్టుబడులు పెట్టాలి. సంక్షేమం ఒక్కటే పరమావధిగా కాకుండా ఎవరి కాళ్ళ మీద నిలబడే అవకాశాన్ని కల్పించాలి. అది సరైన సమాజం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.